అందరికీ గుడ్ ఈవినింగ్. టెట్ డిఎస్సి రాసేటువంటి వాళ్ళకి మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి రాసేటువంటి వాళ్ళకి తర్వాత త్వరలో జరగబోయేటువంటి నోటిఫికేషన్ రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా 2025 సంవత్సరంలో వచ్చినటువంటి నోబెల్ అవార్డ్స్లో భాగంగా ఒక్కొక్క నోబెల్ అవార్డును మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనకు 2025 నోబెల్ అవార్డ్స్లో భాగంగా ఆర్థిక రంగ నోబెల్ అవార్డును ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అనేది మనం ఇక్కడ చూస్తాం. సాధారణంగా నోబెల్ అవార్డును మనకు 1901లో నోబెల్ అవార్డును ప్రారంభించారు. నోబెల్ అవార్డును దాదాపుగా ప్రారంభించినప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని దృష్టిలో పెట్టుకొని 1901 నుండి ఈ నోబెల్ అవార్డును ఇస్తున్నారు. దాదాపుగా 5 రంగాలలో ప్రారంభంలో నోబెల్ అవార్డుని ఇచ్చారు. 5 రంగాలు మనం తీసుకున్నప్పుడు అదే మనకు సాహిత్యం అయితేనేమి, తర్వాత ఫిజిక్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి శాంతి రంగం అయితేనేమి, మరి కెమిస్ట్రీ రంగం అయితేనేమి, ఈ రకంగా మనకు 5 రంగాలు తీసుకున్న తర్వాత చివరి రంగము ఆర్థిక రంగాన్ని 1968లో దానిని ప్రారంభించారు. మరి 1969 నుంచి ఈ యొక్క ఆర్థిక రంగ నోబెల్ అవార్డును స్వీడిష్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 6 రంగాల్లో నోబెల్ అవార్డు ఇచ్చినప్పుడు మిగిలిన 5 రంగాలను మనం పరిశీలిస్తే మనకు స్వీడన్ గవర్నమెంట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క రంగాన్ని మాత్రమే నార్వేజియన్ పార్లమెంట్ ఇస్తుంది, అదే శాంతి రంగాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ ఎకానమీ కేటగిరీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రంగాన్ని 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ రంగంలో నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రాగ్నర్ ఏ ఫిషర్ అంటారు. రాగ్నర్ ఏ ఫిషర్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి రాగ్నర్ ఏ ఫిషర్. ఆ తర్వాత ఆర్థిక రంగ నోబెల్ అవార్డు భారతదేశానికి చెందినటువంటి అమర్త్య సేన్ కూడా తీసుకోవడం జరిగింది. అమర్త్య సేన్ 1998లో ఆర్థిక రంగ నోబెల్ అవార్డును తీసుకోవడం జరిగింది. 1998లో ఆర్థిక రంగ నోబెల్ అవార్డును తీసుకున్నారు అమర్త్య సేన్. ఆయన 1997లో హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ను రూపొందించినందుకు గాను 1998లో ఆయనకు నోబెల్ అవార్డు, 1999లో ఆయనకు భారతరత్న అవార్డును ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి ఆర్థిక రంగ నోబెల్ అవార్డుకు మరొక రకంగా ఏమని పిలుస్తారంటే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకానమీ అని పిలుస్తారు. ఆర్థిక రంగ నోబెల్ అవార్డును ఏమని పిలుస్తారంటే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకానమీ అని పిలుస్తారన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఉంటుంది. మరి 2025 సంవత్సరంలో ఆర్థిక రంగ నోబెల్ అవార్డును ఎవరికి ప్రకటించారు అంటే ముగ్గురికి ప్రకటించడం జరిగింది. ఆ ముగ్గురు మనం తీసుకున్నప్పుడు ఈ ముగ్గురికి మనం జోయల్ మోకిర్ అనేటువంటి ఆమె, అదేవిధంగా ఫిలిప్ అగియాన్ అనేటువంటి పర్సన్, తర్వాత పీటర్ హౌవిట్ అనేటువంటి పర్సన్. ఈ ముగ్గురు తీసుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మోకిర్ అనేటువంటి పర్సన్, మోకిర్ అనేటువంటి లేడీ, అదేవిధంగా ఆగియాన్ ఫిలిప్ ఆగియాన్ అనేటువంటి పర్సన్ మరియు హౌవిట్ అనేటువంటి పర్సన్. ఇక్కడ మీరు చూస్తే మోకిర్ కానీ ఆగియాన్ కానీ అదేవిధంగా హౌవిట్ అనేటువంటి పర్సన్స్ వీళ్ళ ముగ్గురు కూడా ఒకే అంశం మీద ఆర్థిక రంగంలో పరిశోధన చేసినందుకు గాను వీళ్ళ ముగ్గురికి సంయుక్తంగా ఆర్థిక రంగ అవార్డును ప్రకటించారు. మరి జోయల్ మోకిర్ ఏ దేశం అంటే నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి ఆమె, అదేవిధంగా ఫిలిప్ ఆగియాన్ ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి, తర్వాత పీటర్ హౌవిట్ కెనడా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మీరు ఒక రకంగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే నెదర్లాండ్ రాజధాని ఇది, ఫ్రాన్స్ రాజధాని ఇది, కెనడా రాజధాని ఇది, వాటిని కూడా తెలుసుకోవాలి. నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్ అని, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని, కెనడా రాజధాని అట్టావో అని పిలుస్తారు. ఈ రకంగా వీళ్ళ ముగ్గురు కూడా ఒక అంశం మీద పరిశోధన చేశారు. అదే మనకి ఎగ్జామినేషన్లో
బిట్టడడానికి అవకాశం ఉంటుంది. 2025 సంవత్సరానికి కానీ ఆర్థిక రంగ నోబెల్ అవార్డు ముగ్గురికి దేనికి కానీ ఇచ్చారంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సృజనాత్మక విధ్వంసము అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక కృషి చేయడం జరిగింది. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని అంటారు ఇంగ్లీష్లో. దాని మీద వీళ్ళు పరిశోధన చేసినందుకు గాను వీళ్ళకి ఇచ్చారు. మరి ఇలాంటి సృజనాత్మక విధ్వంసం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే జోసెఫ్, అదేవిధంగా షమ్ పీటర్ లేదా జమ్ పీటర్ అంటారు. జోసెఫ్ సమ్ పీటర్ అనేటువంటి వ్యక్తి ఈ పదాన్ని మొదటిసారి ఉపయోగించాడు. అతని 1942లో క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ అనేటువంటి గ్రంథంలో ఆయన ఈ పదాన్ని మొదటిసారి ఉపయోగించాడు. ఏ పదాన్ని అంటాడు? సృజనాత్మక విధ్వంసం అనేటువంటి పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తి. దీని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని పిలుస్తారు. కాబట్టి క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అంటే గత కాలంలో పాత ఆవిష్కరణలు జరిగి ఉంటాయి. ఆ పాత ఆవిష్కరణ స్థానంలో కొత్త ఆవిష్కరణలు రావడం జరుగుతుంది. అంటే పాత ఆవిష్కరణలను వదిలేసి కొత్త ఆవిష్కరణలు మనం ఉపయోగించుకుంటున్నాము. వాటిని ఉపయోగించుకునేటప్పుడు వాటి ఎలా ఉపయోగించుకుంటున్నారు, వాటి వల్ల ప్రయోజనం ఏంటి, వాటి కారణాలు ఏంటి అని తెలుసుకోవడమే ఈ యొక్క సృజనాత్మక విధ్వంసము. అందుకే కొత్త ఆవిష్కరణలు మనకు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఎంతవరకు వాటి వల్ల ప్రయోజనం ఉంది, వాటికి కారణాలను విశ్లేషించాలి అని చెప్పేసి వాటిని గురించి మాట్లాడిన వ్యక్తి జోయల్ మోకిర్ అనేటువంటి చెప్పింది. అంటే ఈ యొక్క సృజనాత్మక విధ్వంసం మీద పాత ఆవిష్కరణలు, కొత్త ఆవిష్కరణలు కారణాలు ఏంటి, విశ్లేషించాలి అని దాని ప్రయోజనాలు ఏంటి అని చెప్పిన ఒక జోయల్ మోకిర్. మరి వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే సుస్థిర వృద్ధి వెనుక ఉన్న క్రియా విధానాలను అధ్యయనం చేశారు. సుస్థిర వృద్ధి అంటే మనకు సుస్థిర అభివృద్ధి అని పిలుస్తాం, సుస్థిర వృద్ధి అంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వృద్ధి అంటే ఒక రంగంలో పెరుగుదలను వృద్ధి అంటారు, అనేక రంగంలో పెరుగుదలను అభివృద్ధి అంటారు. ఇక్కడ సుస్థిర వృద్ధి అంటే ఇక్కడ ఈ కొత్త ఆవిష్కరణల్లో ఎలాంటి వృద్ధి ఉంది అనేటువంటి దాని మీద వీళ్ళు క్రియా విధానాల మీద అధ్యయనం చేశారు. వీళ్ళిద్దరేమో సుస్థిర వృద్ధి యొక్క క్రియా విధానాల మీద, కొత్త ఆవిష్కరణలు, పాత ఆవిష్కరణలు, వాటి ప్రయోగాల మీద, వాటి యొక్క ఉపయోగాల మీద, వాటి యొక్క విశ్లేషణ మీద ప్రయోగం చేసింది జోయల్ మోకిర్. ఖచ్చితంగా బిట్టడిగేది ఏంటంటే ఒక లేడీ ఉంది కాబట్టి ఆర్థిక రంగ నోబెల్ అవార్డును జోయల్ మోకిర్ అనేటువంటి ఆమె పైన బిట్టడడానికి అవకాశం ఉంటుంది. జోయల్ మోకిర్ ఏ దేశానికి చెందినటువంటి ఆమె అని అడగవచ్చు, నెదర్లాండ్. తర్వాత మిగతా ఇద్దరు పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్థిక రంగంలో ఉన్నటువంటి అంశం. మళ్ళీ మనకు నెక్స్ట్ ఒక్కొక్క రంగాన్ని మనకు అందజేసే ప్రయత్నం చేస్తాం. టోటల్గా కూడా ఈ యొక్క నోబెల్ అవార్డు సంబంధించినటువంటి అంతా కూడా ఒక వీడియోని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నము చేస్తాను. థ్యాంక్ యూ అందరికి కూడా.